సిటీలో ప్రీలాంచ్ ఆఫర్లతో మోసపోతున్నారు కొనుగోలుదారులు. ప్రాజెక్టు ప్రారంభంలోనే పెట్టుబడి పెడితే తక్కువ ధరకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ వస్తుందని ఆశపడి కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. బ్యాంక్ లోన్ తీసుకొని మరీ కొంటున్నారు. అయితే గడువులోపు ఆ ఫ్లాట్లను ఇవ్వకుండా రియల్టర్లు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొనుగోలుదారులు. దీంతో పలు పోలీస్ స్టేషన్లో రియల్టర్లపై కేసులు పెట్టారు జనాలు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ చుట్టూ రియాల్టర్లు, బిల్డర్లు, ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. గడువులోగా ఫ్లాట్లను అప్పగించడం లేదు, చెప్పిన సౌలతులను కల్పించడం లేదు. ఒక ప్రాజెక్టును చూపించి అడ్వాన్స్ గా డబ్బులు తీసుకుని అది కంప్లీట్ చేయకుండానే ఆ నిధులను మరో ప్రాజెక్టుకు మళ్లిస్తున్నారు. బ్యాంకుల్లో లోన్లు తీసుకుని అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసినోళ్లేమో అవి తమ చేతికి అందక సొంతింటి కల నెరవేరక ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఈఎంఐల భారంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి ఇవ్వాలని రియాల్టర్లు, బిల్డర్ల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాలపై రెరాలో రోజు రోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కోటి లేనిదే 3 BHK ఫ్లాట్ రావడం లేదు. ఇండిపెండెంట్ హౌస్లు, ఫ్లాట్లు, విల్లాలు కొనాలంటే భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ORR పరిసరాల్లో 50 లక్షల నుంచి ఫ్లాట్లను, కోటి నుంచి 2 కోట్ల వరకు ఇండిపెండెంట్ హౌస్లను అమ్ముతున్నారు. ఇక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో 2 కోట్ల నుంచి 4 కోట్ల మధ్య విల్లాలు విక్రయిస్తున్నారు. సిటీకి దగ్గరగా ఐటీ కారిడార్ చుట్టుపక్కలున్న గచ్చిబౌలి, నార్సింగి, కోకాపేట ఏరియాలో రియల్ ఎస్టేట్ సంస్థలు ఎక్కువగా ప్రీమియం ప్రాజెక్టులు చేపడుతున్నాయి. కొల్లూరు వరకు లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నాయి. ఆఫీసులకు దగ్గరగా ఉండాలనుకున్న ఐటీ ఉద్యోగులు వీటిని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు దగ్గరగా గచ్చిబౌలి నుంచి రాజేంద్ర నగర్ వరకు అపార్ట్మెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రెరా గుర్తింపు పొందిన ప్రాజెక్టులు 10,225 ఉన్నాయి. వీటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూనే ఉన్నాయి. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం, 8 కంటే ఎక్కువ యూనిట్లు ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రెరా అనుమతులు పొందాల్సి ఉంటుంది. అయితే రెరా అనుమతులు లేకుండానే చాలా మంది రియాల్టర్లు, బిల్డర్లు గ్రేటర్లో ఇండ్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టి అమ్ముతున్నారు. రెరా గుర్తింపు ఉందంటూ బ్రోచర్లలో ముద్రించి ఫ్రీ లాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. రెరా రిజిస్ట్రేషన్ పొందకుండానే ఫ్లాట్లు, బుకింగ్, సేల్స్, ఆఫర్ ఫర్ సేల్, మార్కెటింగ్, ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించి పెద్ద మొత్తంలో నిధులు సమీకరిస్తున్నారు. రెరా అనుమతులు పొందిన ప్రాజెక్టులలో కూడా మోసాలు జరుగుతున్నట్టుగా కంప్లైంట్స్ వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ డెవలపర్లు తమ ప్రాజెక్టులను ప్రమోట్ చేయడానికి బ్రోచర్లు ఉపయోగిస్తున్నారు. ప్రాజెక్టు ఓవర్ వ్యూ, ప్రాజెక్టు పేరు, లోగో, లగ్జరీ లివింగ్ ఇన్ గ్రీన్ సరౌండింగ్స్ అంటూ ట్యాగ్ లైన్లు ఇస్తున్నారు. ఈ ప్రచారాన్ని చూసి చాలా మంది వాటిని కొనుగోలు చేస్తున్నారు. కానీ తీరా అగ్రిమెంట్ల ప్రకారం ఫ్లాట్లను, విల్లాలను రియల్ ఎస్టేట్ సంస్థలు అప్పగించడం లేదు. దీంతో అడ్వాన్స్గా ముందే డబ్బులు చెల్లించి ఇందుకోసం బ్యాంకు రుణాలు తీసుకోవడంతో గృహ ప్రవేశాలు జరగకముందే నెలకు 20,000 నుంచి 70,000 వరకు ఈఎంఐలు చెల్లిస్తూ కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రియాల్టర్లు, బిల్డర్లు సౌలతులు కల్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామంటూ కొనుగోలుదారుల నుంచి 5 లక్షల నుంచి 10 లక్షలు వసూలు చేస్తున్నారు. యోగా, ధ్యాన కేంద్రం, వాలీబాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, అసోసియేషన్ ఆఫీస్, స్విమ్మింగ్ పూల్, స్పా, పార్టీ లాన్స్, డాక్టర్ కన్సల్టెన్సీ రూమ్, సెక్యూరిటీ, క్లబ్ హౌస్, ఇండోర్, అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, సోషల్, కమ్యూనిటీ స్పేసెస్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ సౌలతులు కల్పిస్తామంటూ బ్రోచర్లలో చెబుతున్నారు. కానీ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి అవేవీ పూర్తి చేయడం లేదని కొనుగోలుదారులు రెరాకు ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే ఒక ప్రాజెక్టు కోసం కట్టిన డబ్బులను ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తున్నారన్న కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మోసాలపై రెరాలో పెద్ద ఎత్తున కంప్లైంట్స్ నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 2,539 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 1,682 కంప్లైంట్స్ పై విచారణ చేపట్టిన రెరా వాటి విషయంలో ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన సంస్థలు, ప్రాజెక్టు ఓనర్లకు 5 లక్షల నుంచి కోటికి పైగా ఫైన్లు వేసింది. తమ ఉత్తర్వులను పట్టించుకోకుండా చట్టానికి వ్యతిరేకంగా పోతున్న 8 సంస్థలను డిఫాల్టర్గా పేర్కొంది. అలాగే 7 ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది.